హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ ఉపర శ్రీనివాసులు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి. టుడే గోయింగ్ టు ఐ am teach about explanation of mathematic problems in TET-COM TRT SGT question paper held on January 24th, 2019 at morning session. ఈరోజు వచ్చేసి మనము జనవరి 24th, 2019న ఉదయం రోజు జరిగినటువంటి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ టెట్-కామ్ టీఆర్టీ ఎస్జిటి క్వశ్చన్ పేపర్ నందుగల మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అంటే ఇప్పుడు మనకు కాంపిటేటివ్ లెవెల్లో అన్నప్పుడు మనం చేసే విధానంలో అకాడమిక్కి కాంపిటేటివ్ లెవెల్కి కొద్దిగా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చాలా ఈజీ పద్ధతిలో బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్స్, అంటే వితౌట్ యూజింగ్ ఫార్ములా అనమాట. అంటే సూత్రాలను చాలా తక్కువగా యూజ్ చేస్తూ మనము మ్యాథ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే మనకు అందరు కూడా తెలిసిన విషయమే, ఆ క్వశ్చన్ పేపర్లో 111 నుంచి 130 వరకు మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈచ్ క్వశ్చన్ రిక్వైర్డ్ హాఫ్ మార్కు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ముందుగా మనము 111 క్వశ్చన్ని గమనించినామంటే, ఒక వ్యక్తి ఒక సైకిల్ను 1400 రూపాయలకు కొని అమ్మడం ద్వారా 15% నష్టం పొందిన ఆ సైకిల్ అమ్మిన వెల. ఒక వ్యక్తి ఒక సైకిల్ను 1400 రూపాయలకు కొని అమ్మడం ద్వారా 15% నష్టం పొందిన ఆ సైకిల్ అమ్మిన వెల. ఏ మ్యాన్ buys a cycle for 1400 rupees and sold it at a loss of 15%. Then the selling price of the cycle is, first option is 1090 rupees, second option is 1160 rupees, third option is 1190 rupees, fourth option is 1202 rupees అనమాట. మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కదా, మనందరూ తెలిసిన విషయమే. మరి ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఎక్కువగా తెలిసినటువంటి పదాలు ఏవే వస్తుంటాయి మనకు అంటే, కొన్న వెల, అమ్మిన వెల, లాభశాతం, నష్టశాతం వస్తుంది. అంటే సిపి, ఎస్పి, పర్సంటేజ్ ప్రాఫిట్, పర్సంటేజ్ లాస్ వస్తుంది అనమాట. ఈ టర్మ్సే మనకి ఎక్కువగా వస్తుంటాయి. మరి మొత్తం అంతా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే, కొన్న వెలపైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం లాభశాతాన్ని కానీ నష్టశాతాన్ని కానీ కనుక్కోవాలంటే కొన్న వెలపైన బేస్ చేసుకొని మనం చేస్తూ ఉంటామంట. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఈ కొన్న వెలని 100%కి ఈక్వల్ చేసుకొని ఇప్పుడు 12% లాభశాతానికి అమ్మినాడు అన్నాం అనుకోండి. అంటే లాభానికి అమ్మినాడు అన్నప్పుడు అమ్మిన వెలని ఏం చేయాలంటే మనము 100కి ప్లస్ చేయాలన్నమాట. అంటే 100%కి ప్లస్ చేయాలన్నమాట. అదే నష్టానికి అమ్మినాడు అన్నప్పుడు అమ్మిన వెలని ఏం చేయాలి మనము 100లో నుంచి మైనస్ చేయాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్న వెలని 100% సమానం చేసుకోవాలి. లాభశాతానికి అమ్మినాడు అన్నప్పుడు అమ్మిన వెల 100కి ప్లస్ చేయాలన్నమాట. నష్టశాతానికి అమ్మినాడు అన్నప్పుడు అమ్మిన వెలని 100కి మైనస్ చేయాలంటే ఈ షార్ట్ కట్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నామంటే ప్రాబ్లమ్ని చాలా ఈజీ చేసుకుని వెళ్ళచ్చు. ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చినామంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకు కొన్న వెల ఎంత అన్నాడు, 1400 రూపీస్ అని చెప్పని ఇస్తాడు అనమాట. ఎంతకు అమ్మినాడు, 15% నష్టానికి అన్నాడు. నష్టానికి అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, 100లోని తీసేయాలన్నమాట. 100 మైనస్ 15 ఎంత, 85% అనమాట. నేను ఏం చెప్తున్నా ఇక్కడ, కొన్న వెలని ఏం చేసినాం మనము 100%కి ఈక్వల్ చేసుకోమని చెప్పిన. అంటే అర్థమేం దీని మీనింగ్ మనకు, 100%కి 1400 రూపీస్ అయితే అంటే ఎంత కమ్మినాడు, 85%కి అమ్మినాడు అని చెప్పని అర్థం మనకు. 85%కి ఎంత అని చెప్పని అర్థం మనకు. 100%కి 1400 రూపీస్ అయితే 85%కి ఎంత అని అర్థం. ఈ విధంగా కంపారిజన్ మెథడ్ని మనం ప్రతి టాపిక్లో చేసినాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మరి ఈ విధంగా కంపేరింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు మీరు అందరూ అంటే, ఎక్కువ బై తక్కువనా లేకపోతే తక్కువ బై ఎక్కువ అని చెప్పని ఆలోచిస్తారు. అదేం అవసరం లేదనమాట. ఈ విధంగా వేసుకొని ఈ కిందది బై పైది వేసుకోవాలి. ప్రతిదానికి అట్లనే ఉంటుంది. కిందది బై పైది ఇంటూ ఈ పక్కన ఉండేది అనమాట. ఒక టైం అండ్ వర్క్, కాలము పని లెక్కల్లో మాత్రం ఏం చేస్తామంటే పైది బై కిందది వేస్తాం. మిగతా అన్నిట్లో కూడా ఏం చేస్తాం, కిందది బై పైది వేస్తాం అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ ఎట్లా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 85 ఇంటూ 100 ఇంటూ 1400 కిందది బై పైది ఇంటూ 1400. 85/100 ఇంటూ 1400. 2 zeros క్యాన్సల్. ఓకే, 14 5 70, 14 8 112. సో ఎంత, 119. ఎంత అమ్మిన వెల వచ్చేసి మనకు 1190 రూపీస్ అనమాట.
ఓకేనా? ఎట్లా తీసుకున్నాం ఇక్కడ మెయిన్గా లాజిక్, కొన్న వేలని 100%కి ఈక్వల్ చేసుకోవాలి. నష్టానికి అమ్మాడంటే 100లో నుంచి మైనస్ చేయాలి, లాభానికి అమ్మాడంటే 100కి ప్లస్ చేయాలన్నమాట. ఇక్కడ నష్టానికి అన్నాడు కాబట్టి మైనస్ చేసి 85% అనుకున్నాం. నేను ఏం చేసిన కొన్న వేలని 100%కి 1400 రూపీస్ అయితే 85%కి ఎంత అన్న. ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్ కింద వైపు అయితే వేసుకోవాలి. కాబట్టి 8500 ఇంటూ 1400 క్యాన్సిల్ ఏం చేసినామంటే 1190 రూపీస్. ఆప్షన్ ఎన్నో ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ మెథడ్ యూజ్ చేశారనుకో చాలా ఈజీగా వచ్చేస్తాయి ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినామంటే 112 వచ్చేసి 2000 రూపాయలపై 2 సంవత్సరాలలో 8% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల తేడా అన్నాడు. 2000 రూపాయలపై 2 సంవత్సరాలలో 8% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల తేడా అన్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 రూపీస్ ఫర్ 2 years at 8% per annum అన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ 10.80 రూపీస్, సెకండ్ వన్ ఈజ్ 11.20 రూపీస్, థర్డ్ వన్ ఈజ్ 11.70 రూపీస్, ఫోర్త్ వన్ ఈజ్ 12.80 రూపీస్. ఇది క్వశ్చన్ వచ్చేసి మనకు చక్రవడ్డీ బారు వడ్డీలకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి వచ్చినది కదా మనకు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తాం అనమాట. ఇక్కడ ఏమేమి ఇచ్చినాడు మనకు, అసలు ఇచ్చినాడు, పి ఇచ్చినాడు. పి వచ్చేసి 2000 రూపీస్ అన్నాడు. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8% అన్నాడు. టీ వచ్చేసి 2 years అన్నాడు. ఇక్కడ మనకు చక్రవడ్డీ బారు వడ్డీల తేడా అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చినాడు. కానీ ఇక్కడ మనకు లెక్క చేసే విధానం ఎట్లుంటుంది అకాడమిక్ ఇయర్లో అయితే చక్రవడ్డీని అనుకుంటాము, బారు వడ్డీని అనుకుంటాము, కనుక్కొని తర్వాత మళ్ళీ మైనస్ చేస్తాం. కానీ మన కాంపిటేటివ్ లెవెల్లో అంత లెంత్ చేసినామంటే టైం మనకు సరిపోదు. కాబట్టి ఇక్కడ 2 years అన్నప్పుడు మాత్రమే వాళ్ళ డిఫరెన్స్ అని అడిగినప్పుడు ఒక షార్ట్కట్ ఫార్ములా ఉంది. ఏమంటుంది, పి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్. పి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్. అంటే ఓన్లీ 2 years అని వాడు డిఫరెన్స్ అడిగినాడంటే ఈ ఫార్ములా వేసుకోవచ్చు మనం. మళ్ళీ 3 years అన్నప్పుడు మళ్ళీ షార్ట్కట్ ఫార్ములా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పి అంటే ఏమని మనకు అర్థము, 2000 రూపాయలు, డిఫరెన్స్ వచ్చేసి తెలియదు మనకు కాబట్టి అట్లా వేసుకుంటాం. నెక్స్ట్ 100/r మీన్స్ 8 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము, 4 2 జా 4 25 జా 2000 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి 25/2 హోల్ స్క్వేర్ ఉంది. ఈ మొత్తం ఇటువైపు వస్తే ఏమవుతుంది మనకి, ఇది తిప్పి పడుతుంది అన్నమాట. అంటే అవి రివర్స్ అయితే కానీ ఎన్నిసార్లు వేయాలి మనం, 2 times వేసేయాలి. కాబట్టి ఏం చేస్తానంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ 2/25 ఇంటూ 2/25 అని చెప్పి రాసుకుంటాం. ఇంకా క్లారిటీగా అంటే దీనిపైన ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. 2000 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 25/2 ఇంటూ 25/2. ఇప్పుడు ఇవి ఇటువైపు వస్తే ఏమవుతాయి, తిప్పి పడతాయి అని చెప్పి రాస్తున్నాను నేను. మనకు కావాల్సిన డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు 25 1 జా 25 8 జా 0. నెక్స్ట్ 5 5 జా 5 1 జా 5 3 ఉంటుంది, 5 6 జా 30. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు, 16 రెంట్ల 32 ఇంటూ 2/5. 2/5 మీన్స్ 0.0. 5 4 జా 20. ఏం రాయొచ్చు మనము, 0.4 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు 4 2 జా 8, 4 3 జా 12. 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేస్తాం. ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెన్స్ ఈజ్ 12.80 రూపీస్ అనమాట. ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది ఏమంటే 2 years అన్నాడు, డిఫరెన్స్ అడిగినాడు కదా అని చెప్పి మనం లెంత్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఈ షార్ట్కట్ ఫార్ములా మనకు పి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/హోల్ స్క్వేర్ని యూజ్ చేసి మనము చేసినామంటే ఈజీగా తొందరగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ ప్రాబ్లం చేసే విధానము. నెక్స్ట్ ప్రాబ్లం 113 తీసుకున్నామంటే 35 56 91 35 56 మరియు 96లచే భాగించగా 7 శేషం వచ్చు అతి చిన్న సంఖ్య. ద స్మాలెస్ట్ నంబర్ వెన్ డివైడెడ్ బై 35 56 and 91 లీవ్స్ ఏ రిమైండర్ 7 ఈజ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 5651, సెకండ్ ఆప్షన్ ఈజ్ 3647, థర్డ్ ఆప్షన్ ఈజ్ 4647, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 2747. వాడు ఏమన్నా ఇక్కడ మనకు 35 56 91లచే భాగించగా 7 శేషం వచ్చు అతి చిన్న అన్నాడు. చిన్న అని కానీ కనిష్ట అని కానీ, ఇష్ట అంటే మనం ఏం చేయాలని అర్థము, కసాగు చేయాలని చెప్పిన అర్థం అనమాట. అదే పెద్ద అని కానీ గరిష్ట అని కానీ, ఇష్ట అంటే మనము
గసాబా చేయాలని చెప్పని అర్థం మనకు. క్వశ్చన్లోన ఈ టర్మ్స్ ఉన్నాయంటే కసాగని, ఈ టర్మ్స్ ఉన్నాయంటే గసాబా అని చెప్పని అర్థం మనకు. ఇప్పుడు వాడు ఏమన్నాడు, అతి చిన్న అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, కసాగు చేయాలి. కసాగు అంటే అర్థం ఏమనుకో, కనిష్ట సామాన్య గుణిజం అనమాట. అంటే ఈ 35తోనా 56తోనా 91తో భాగించబడే అతి చిన్న సంఖ్య ఏది అని అర్థం మనకు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు, శేషం 7 రావాలన్నాడు. శేషం 7 రావాలంటే ఆ వచ్చిన కసాకి ఏం చేయాలి మనం, అప్పుడు +7 యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను, కసా చేస్తుంది దీనికి. దేంతో పోవచ్చు, 7తో పోతుంది. 7 5 జా, 7 8 జా, 7 1 జా 7 2 ఉంటుంది, 7 3 జా 21. నెక్స్ట్ ఏది పోదు ఇక్కడ. ఓకే, కాబట్టి కసాగు 7 × 5 × 8 × 13, 7 5 35, 13 104. ఓకే, నెక్స్ట్ 35 × 104 మనం మల్టిప్లికేషన్ చేసుకున్నామంటే 104 × 35 వేసుకుందాం. 5 4 జా 20, 5 1 జా 5, 3 4 జా 12, 3 1 జా 3, 0 4 6 3, 3 6 4 0. ఇది కసాగు మనకు. కానీ మనకు కావాల్సిందేమి, ఈ 360 అంటే అర్థమే మనకు 35తో 360ని భాగిస్తే, 56తో 3640ని భాగిస్తే, 91తో 3640ని భాగిస్తే అన్నిటికీ శేషమే వస్తుంది, 0 వస్తుంది. అంటే వీటన్నిటిచే భాగించబడే అతి చిన్న సంఖ్య ఏదంటే 3640 అని చెప్పని అర్థం. అంటే భాగించినప్పుడు 0 వస్తుంది శేషం అని చెప్పని అర్థం. కానీ మనకి ఏం కావాలి, ఇప్పుడు శేషము 7 రావాలి. కాబట్టి కావలసిన సంఖ్య రిక్వైర్డ్ నంబర్ ఈక్వల్స్ ఏం చేసేటప్పుడు 3640 + 7 అంటే 3647 అని చెప్పని అర్థం అనమాట. ఓకేనా, ఇది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఎన్నో ఆప్షన్ మనకి ఇక్కడ, ఇది సెకండ్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 114, 3/8 38%, 0.0038, 0.308లను ఆరోహణ క్రమంలో వ్రాయగా అన్నాడు. మనకి ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ చెప్పని ఇవన్నీ ఇచ్చేసాను అనమాట. మరి ఆరోహణ క్రమము అంటే మనకు, ఆరోహణ అంటే ఏమనొచ్చు మనము, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య అని అర్థం అనమాట. అవరోహణ అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య అని అర్థం. ఎట్లా జ్ఞాపకం పెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ లెటర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ నుంచి ఎక్కువ అని అర్థం, లెటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నుంచి తక్కువ అని చెప్పి జ్ఞాపకం పెట్టుకోవచ్చు అనమాట. ఇది అసెండింగు, ఇది డిసెండింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే మనం ఇక్కడ ఈ 2 వాల్యూస్ ఆల్రెడీ వాడే ఇచ్చినాడు, ఇవి మళ్ళీ అట్లా రాసుకోవచ్చు మనం సేమ్. ఇక ఇప్పుడు ఇదేమని రాయొచ్చు మనం, 38% అంటే అర్థం మనకు 38/100 అని చెప్పని అర్థం. అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెట్టేస్తాం. అంటే ఏమని రాయొచ్చు మనం, 0.38 అని చెప్పి రాయొచ్చు. 3/8 అంటే మనం 8తో 3ని డివిజుల్ చేయలేం, 0.0 పోదు కాబట్టి. నెక్స్ట్ 8 3 జా 24, 6 0, 8 7 జా 56, 4 0, 8 5 జా 40. అంటే ఎంత వస్తుంది, 0.375. ఇప్పుడు వీటిలో మనకు ఫస్ట్ ఏది వస్తుంది, చిన్నది ఏది, చిన్నది ఏది అన్నప్పుడు ఇక్కడ 0 పాయింట్ తర్వాత ఏమేమి ఉన్నా అబ్జర్వ్ చేస్తాం మనం. 3 ఉంది, 3 ఉంది, 0 ఉంది, 3 ఉంది. అంటే వీటిలో ఈ మూడిట్లో 3 ఉంది. అంటే ఫస్ట్ ఏది వస్తుంది, అప్పుడు చిన్నదంటే 0 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం రాయొచ్చు మనము, 0.0038. నెక్స్ట్ ఆ తర్వాత ఇది అయిపోయింది మనకు. ఈ 3 చూసుకోవాలి మనం. ఈ మూడిట్లో మనకు అన్నిటి కామన్గా 3 ఉంది కాబట్టి ఫస్ట్ డీట్ వదిలేసేయాలి. సెకండ్ డీట్ చూద్దాం. ఏముంది, 7 ఉంది, 8 ఉంది, 0 ఉంది. కాబట్టి ఏది వస్తుంది, ఇది వస్తుంది మనకు. కాబట్టి ఏం రాస్తా, 0.308. ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండిట్లో మనకు నెక్స్ట్ ఏమని తీసుకోవచ్చు మనం, ఇప్పుడు 7 ఉంది, 8 ఉంది, 3 కామన్ ఉంది కదా. సెకండ్ డీట్ 7 ఉంది, 8 ఉంది. 7 8 అంటే ఏది వస్తుంది, ఫస్ట్ 7 వస్తుంది. కాబట్టి ఏం చేస్తా, 0.375. ఇంకా లాస్ట్ మిగిలినది 0.38 అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని సేమ్ ఇట్లా రాస్తా, 0.0038, 0.308. ఇప్పుడు 0.375 మీన్స్ 3/8. తర్వాత 0.38 మీన్స్ 38%. ఇది మనకు అసెండింగ్ ఆర్డర్ అనమాట. ఇది ఆరోహణ క్రమం అనమాట. మరి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం చెక్ చేసుకున్నామంటే ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఆరోహణ క్రమం రాసేటువంటి విధానం అనమాట. నెక్స్ట్ 115 ప్రాబ్లం. A/B = 5:9, B/C =
4:7 అయితే A:B:C ఎంత అన్నాడు అనమాట. ఇది క్వశ్చన్ మనకు. ఫస్ట్ ఆప్షన్ 5:4:7, సెకండ్ ఆప్షన్ 5:36:28, థర్డ్ ఆప్షన్ 20:36:35, ఫోర్త్ ఆప్షన్ 20:36:63 అన్నాడు. మనకి ఇప్పుడు ఈ విధంగా మనకు A:B, B:C ఇచ్చినప్పుడు మనం అకాడమిక్ లెవెల్ విన్నామంటే ఇక్కడ B కామన్ ఉంది కదా, ఇక్కడ B కామన్ లేదు. ఏం చేస్తాం అప్పుడు బీని ఇక్కడ రెండింటిని ఈక్వల్ చేసుకుంటాం. ఏ విధంగా ఈక్వల్ చేసుకుంటాము, ఇక్కడ ఉండే 4తో దీన్ని గుణిస్తాము, ఇక్కడ ఉండే 9తో దీన్ని గుణిస్తాం. అది లెంది ప్రాసెస్ అవుతుంది. అట్లా కాకుండా మనము కాంపిటేటివ్ లెవెల్లో ఎలా నేర్చుకోవాలి అని అంటే ఇట్లా A:B, B:C ఆర్డర్ సేమ్ ఇదే ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా తిరగబడిన ఎన్ వేస్తామన్నమాట, రివర్స్ ఎన్ వేస్తాం సింబల్ వేసి దాని ఆర్డర్ వైజ్ మనము మల్టిప్లికేషన్ చేసుకుంటూ వస్తాం. అంటే ఫస్ట్ 5:4, నెక్స్ట్ 4:9, ఆ తర్వాత 9:7, 5×4 20, 4×9 36, 9×7 63 అయిపోయింది. ఇది 3 ఒకే ఎక్కంతో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కొట్టాలి, 2 క్యాన్సిల్ అయితే అని చెప్పి కొట్టరాదు ఎప్పుడేమో కానీ మనం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీ 20:36:63 ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లము 116. ఒక వ్యక్తి జీతంలో 10% తగ్గించారు. అతను మరలా ముందు తీసుకున్న జీతంలోకి రావడానికి పెంచవలసినది శాతంలో. ద శాలరీ ఆఫ్ ఎ పర్సన్ వాజ్ రెడ్యూస్డ్ బై 10%. దెన్ ద పర్సంటేజ్ దట్ షుడ్ బి రైజ్ టు గెట్ హిజ్ ఒరిజినల్ శాలరీ ఈజ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 10%, సెకండ్ ఆప్షన్ ఈజ్ 11 1/9%, థర్డ్ ఆప్షన్ ఈజ్ 11 2/5%, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 12 1/2%. ఈ క్వశ్చన్ మనకు పర్సంటేజ్ చాప్టర్ నుంచి వచ్చినాం, శాతం అనే చాప్టర్ నుంచి మనం ఉంది ఈ క్వశ్చన్. మరి ఇక్కడ మనకి ఇచ్చినది ఏమంటే ఒక వ్యక్తి జీతంలో 10% తగ్గించారు అన్నాడు. అంటే మనకు మామూలుగా శాతము అంటే అర్థమే మనకు 100 అని అర్థం కదా. ఇక్కడ మొత్తం అన్నప్పుడు ఏం చేస్తామంటే మనము 100కి సమానం చేసుకుంటాం. ఏదైనా మనకి ఇవ్వలేదంటే దాన్ని ఏం చేస్తామంటే 100కి తీసుకుంటాం అంటే. ఇక్కడ ఇప్పుడు జీతం మనము జీతాన్ని 100 రూపాయలు అనుకుందాం. అతని జీతం 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు ఉంటే ఏమైంది 10% తగ్గించారు. ఇంకా 10% తగ్గించారు. దీంట్లో 10% అంటే అర్థమే మనకు 10 రూపాయలు అని చెప్పని అర్థం మనకు. అంటే 10 రూపాయలు తగ్గిస్తే అతని జీతం ఎంత అయింది, తగ్గిన తర్వాత జీతం 100 - 10 ఎంత 90 రూపీస్ అనమాట. ఓకే. ఇది మనకి అతను మరలా ముందు తీసుకున్న జీతంలోకి రావడానికి పెంచవలసినది శాతంలో అంటే ఇప్పుడు ఎంత ఉంది, అతని జీతము 90 ఉంది. కానీ ముందు జీతానికి పోవాలంటే ఎంత పర్సెంటేజ్ పెంచాలి అంటే దేనికి పెంచాలి, ఎంత పర్సెంటేజు 90 రూపాయలకి ఎంత పర్సెంటేజ్ పెంచితే 100 రూపాయలు అవుతుందని చెప్పని క్వశ్చన్ మనకు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ 90కి 100కి తేడా ఎంత, ఇక్కడ 10 రూపాయలు పెంచాలి మనం. మరి ఈ 10 రూపాయలు అనేది దేనిలో శాతం అని మనం కనుక్కోవాల్సింది, ఇప్పుడు 90లో శాతం అని చెప్పని అర్థం అనమాట. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లే మొత్తము అంటే ఏమని తీసుకోవాలి, ఇక్కడ 100% అని చెప్పి తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మొత్తం అంటే ఏది వస్తుంది, అప్పుడు 90 రూపాయలు వస్తుంది. సేమ్ కంపారిజన్ మెథడ్ 90 రూపాయలకి 100% అయితే 10 రూపాయలకి ఎంత అవుతుంది, 90 రూపాయలకి 100% అయితే 10 రూపాయలకి ఎంత అవుతుంది. ఇక్కడ మనం మెయిన్ లాజిక్ ఏమంటే మొత్తాన్ని 100%కి సమానం చేసుకోవాలి. ఇంతకుముందు ప్రాఫిట్ అండ్ లాస్లోనా కొన్న వేళని ఏం చేసినాం మనము 100కి సమానం చేసినాం. ఇక్కడ పర్సెంటేజ్లో మొత్తాన్ని ఏం చేస్తాము 100కి సమానం చేసుకుంటాం. ఇక్కడ మనకు మొత్తం అంటే ఇక్కడ 90 రూపాయలు తీసుకోవాలి, ఇది తీసుకోరామా. మనకు అడిగిన క్వశ్చన్ మనకు 90 నుంచి 100కి రావడానికి 90కి ఎంత శాతాన్ని కలిపారు అని చెప్పి మన క్వశ్చన్ ఉందన్నమాట. కాబట్టి 90కి 100% అయితే 10 రూపాయలకి ఎంత, నేనేం చెప్పినా కంపారిజన్ మెథడ్లో కిందది బై పైది అనమాట. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తా 10/90 × 100, 0 0 క్యాన్సల్, ఎంత వస్తుంది 100/9. దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేసుకున్నామంటే 9 1 9, 10 9 1 9 1. దీన్ని మిశ్రమ భిన్నంలో మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసినామంటే ఎట్లా రాస్తాము 11, తర్వాత ఇక్కడ ఉండేటువంటి శేషం 1 బై తర్వాత దీన్ని వేస్తాం అనమాట. సో ఏమని రాయొచ్చు మనము 11 1/9% అనమాట. అంటే ఈ 90 రూపాయలకి
11 1/9% పెంచితే అంతకు ముందున్న జీతం 100 రూపాయలు అతనికి వస్తుందన్నమాట. ఇది మనం తీసుకోవాల్సి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తారు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ జీతం మనం ఏమనుకోవాలి 100 రూపాయలు అని చెప్పి తీసుకోవాలి. తర్వాత ఏమైంది 10% తగ్గింది. 10% తగ్గిందంటే 10 రూపాయలు తగ్గింది, అంటే ఎంత అయిందని 90 రూపాయలు అయిందన్నమాట. మరి ఈ 90 రూపాయల నుంచి మొదటి జీతానికి రావడానికి ఎంత శాతం కలిపినాడు అన్నాడు. అంటే దేనికి 90కి అనమాట. అంటే అప్పుడు ఎంత పెరుగుతుంది, అది 100కి రావాలంటే 10 రూపాయలు పెరుగుతుంది. ఆ 10 రూపాయలు పెరిగిన 10 రూపాయలు 90 రూపాయల్లో ఎంత శాతం అని చెప్పి అర్థం అనమాట. కాబట్టి 90ని ఏం చేస్తాను నేను 100కి సమానం చేసుకుంటా, 10కి ఎంత శాతం వస్తుంది అంటే అప్పుడు ఏం చేస్తా కిందది బై 5, 10/90 × 100, 100/9. దాన్ని మనం భాగహారం చేసుకున్నామంటే 11 1/9% వస్తుంది. దీంట్లో ఏ ఆప్షన్ అప్పుడు మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం 117 తీసుకున్నామంటే ఏ విధంగా ఇచ్చినాడంటే 1 = 1 క్యూబ్డ్, తర్వాత 3 + 5 = 8 = 2 క్యూబ్డ్, 7 + 8 + 11 = 27 = 3 క్యూబ్డ్. పై క్రమాన్ని పరిశీలించి అబ్జర్వ్ ది ప్యాటర్న్. ది సమ్ ఆఫ్ 43 + 45 ఎక్సెట్రా +55 = డాష్ అని అనమాట. అంటే దీనిని ఈ సిరీస్ని అనుసరించి దీనికి ఆన్సర్ చేయడం చెప్పని ఇష్టం అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 6 క్యూబ్డ్, సెకండ్ ఆప్షన్ 7 క్యూబ్డ్, థర్డ్ ఆప్షన్ 8 క్యూబ్డ్, ఫోర్త్ ఆప్షన్ 9 క్యూబ్డ్ అని చెప్పని ఇస్తాడు. మనం దీన్ని చూసేపాటికి వెంటనే మనకి ఏమొస్తుంది, ఇది షెడ్యూల్ చాప్టర్లోని ప్రాబ్లం అని చెప్పిన ఐడియా వస్తుంది మనకు. కానీ ఇక్కడ మనకు వాడు ఏం చేసినాడు, ఆల్రెడీ హింట్ ఇచ్చినాడు. ఇక్కడ హింట్ ఇచ్చి క్వశ్చన్ అడిగినాడు. ఆ హింట్లో ఏమైనా మనకు లాజిక్ ఉందా అనేది మనం గమనించినామంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏముంది 1 1 1 క్యూబ్ అన్నాడు, 3 + 5 అంటే 8, 2 క్యూబ్ అన్నాడు, తర్వాత 7 8 11 27 అన్నాడు, 3 క్యూబ్. ఇవి మామూలు ప్లస్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. కానీ ఇవి ఎట్లా వస్తున్నాయి మనకి 8కి 2 క్యూబ్, 27 3 క్యూబ్ అని చెప్పని అర్థం. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్కి 1 అని 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్కి 2 క్యూబ్ అని, 3 టర్మ్సే ఉంటే ఇక్కడ ఏమొస్తుంది 3 క్యూబ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 43 45 నుంచి 55 మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉంటాయో మనం అబ్జర్వ్ చేస్తే అయిపోయింది. అంటే 43 + 45 + 47 + 49 + 51 + 53 + 55 1 2 3 4 5 6 7. సో ఆన్సర్ ఈజ్ 7 క్యూబ్. అంతే, ఇక్కడ మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఇచ్చిన ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసి దీనికి ఆన్సర్ చేయాలి. ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు 1 క్యూబ్ అన్నాడు, 2 టర్మ్స్ 2 పదాలు ఉన్నప్పుడు 2 క్యూబ్ అన్నాడు, 3 పదాలు ఉన్నప్పుడు 3 క్యూబ్ అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ వీటిలో ఎన్ని పదాలు ఉన్నాయో మనం అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చినా కాబట్టి రాసుకున్నాం మనం. ఇవన్నీ కూడా ఏంటివి బేస్ సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ మనకు 43 44 47 + 49 మధ్యలో 51 53 55 1 2 3 4 5 6 7. సో ఆన్సర్ ఈజ్ 7 క్యూబ్. మీకు కావాల్స్తే మొత్తం ఇవంతా కూడా టోటల్ చేసి చూస్తే మీకు 7 క్యూబ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది మనం చేసేటువంటి ప్యాటర్న్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం 118. 50 నుండి 125 వరకు గల 5 చే భాగించబడే సంఖ్యల మొత్తం అన్నాడు. ద సమ్ ఆఫ్ ఇంటిజర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 ఫ్రమ్ 50 to 125 ఈజ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 6250, సెకండ్ ఆప్షన్ ఈజ్ 6075, థర్డ్ ఆప్షన్ ఈజ్ 2800, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 1400 అని ఇచ్చినాడు. ఈ ప్రాబ్లం మనం బాగా అబ్జర్వ్ చేసినామంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే 50 నుండి 125 వరకు 5 చే భాగించబడే సంఖ్యల మొత్తం అన్నాడు మనకు. ద సమ్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ 50 to 125 ఆర్ డివిజిబుల్ బై 5 అన్నాడు. అంటే ఇక్కడ మనకి 5 చే మాత్రమే భాగించబడేటివి అంటే ఏమేమి తీసుకోవచ్చు మనము 50 నుంచి 51, తర్వాత ఏదొస్తుంది 55, తర్వాత 60 65 ఎక్సెట్రా లాస్ట్కి ఇక్కడ 120 125 కూడా వేసుకోవచ్చు. ఇది ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లంని మనకు ఎస్జిటి లెవెల్లో మనం చేయాలంటే మనకి తగినటువంటి బేసిక్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. కానీ
ప్రాబ్లం వచ్చేసి చాలామంది కూడా 8th క్లాస్ స్టాండర్డ్లో లేదని చెప్పని ఆలోచిస్తున్నారు. 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంది ఇది, ప్రోగ్రెషన్ చాప్టర్ సంబంధించినవి అని చెప్పని ఆలోచిస్తుంటారు. కానీ 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుకుందామని చెప్పని లాస్ట్ చాప్టర్లో 8th క్లాస్లోని సంఖ్యలతో ఆడుకుందాం అనే చాప్టర్లో పేజీ నెంబర్ 335లో ఎగ్జాంపుల్ 19 సేమ్ ఇటువంటి మోడలే ఉందన్నమాట ప్రాబ్లం. అక్కడ సేమ్ ఇటువంటి మోడల్ ఉంది, సేమ్ ఇదే లెక్క లేదు, ఇటువంటి మోడల్ ఉంది. వాడు ఏం చేసినా అంటే అక్కడ కూడా మొదటి n సహజ సంఖ్యల మొత్తాన్ని యూజ్ చేసే, అంటే ఇది n ఇంటూ n+1/2 సూత్రాన్ని యూజ్ చేసి చేసినాడు అనమాట. n ఇంటూ n+1/2 సూత్రాన్ని యూజ్ చేసి చేసినాడు. కానీ అది లెంతీగా ఉంది. కానీ మనం ఇక్కడ ఏం చేద్దామంటే 10th క్లాస్ బేస్ చేసుకునే చేద్దాం, ప్రోగ్రెషన్స్ని బేస్ చేసుకునే చేద్దాం. మరి 10th క్లాస్ బేస్ చేసుకుని విత్ షార్ట్ కట్ కూడా యూజ్ చేద్దాం. మనకి ఈ విధంగా ఇష్టపడు, మనకి ఇవన్నీ కూడా 5తో భాగించబడతాయన్నాడు కదా. ఈ విధంగా ఇష్టపడి ఏం చేస్తానంటే ఫస్ట్ లాస్ట్ సంఖ్యల్ని 5తో భాగించి వాటి భాగఫలాలను తీసుకోవాలన్నమాట. డివైడ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ బై 5 అండ్ టేక్ క్వశ్చన్ అనమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ 50 5తో ఏమొస్తుంది, 5 పదాలు 50 0. ఇక్కడ క్వశ్చన్ ఎంత ఉంది, భాగఫలం 10 ఉంది. తర్వాత మళ్ళీ 125 5తో 5 2 జా 10 25 5 5 జా 25. ఇక్కడ క్వశ్చన్ ఏముంది 25 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట, పదాల సంఖ్య అంటే 5 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ మనకు ఏ విధంగా తీసుకుంటామంటే ఈ రెండింటిని మైనస్ చేస్తాం అనమాట. 25 - 10 ఎంత 15. ఈ 15కి మళ్ళీ ఏం చేయాలంటే +1 యాడ్ చేయాలన్నమాట. ఎంత 16 అనమాట. ఇది షార్ట్ కట్ అనమాట. మన క్వశ్చన్ యాక్చువల్గా అయితే ఇక్కడికే స్టాప్ చేసి ఉంటాడు, కానీ కొద్దిగా లెంత్కి ఇచ్చినాడు. యాక్చువల్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే 50 నుండి 125 వరకు గల సంఖ్యలలో 5 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఫైండ్ ది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫ్రమ్ 50 to 125 ఆర్ డివిజిబుల్ బై 5 అని చెప్పని ఇచ్చింటాడు. కానీ వీడు ఏమనంటే మొత్తం అన్నాడు, సంఖ్యలు సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు ఈ విధంగా చేస్తామంట. అంటే రెండు కూడా భాగించబడితే ఏం చేస్తామంటే ఈ లాస్ట్కి వచ్చిన ఆన్సర్ +1 అని చెప్పని వేస్తాం. అదే రెండు కాకుండా ఒకటే పూర్తిగా భాగించబడింది అనుకోండి, ఇక్కడికే ఆన్సర్ వేస్తాం అనమాట. ఇది గ్రామ్ పెట్టుకోండి, ఇది షార్ట్ కట్. ఇది అంటే 16 ఉన్నాయి మనకనమాట. ఇక్కడ భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 16 ఉన్నాయి అనమాట. ఇది n అనుకుందాం మనం. n = 16 అని చెప్పని తీసుకున్నాం. ఆ తర్వాత మనకు ఇది ఏ స్టేజ్లో ఉంది అంటే ప్రతిదానికి కూడా మనకు +5 యాడ్ చేసి ఉంటాం కదా. ఈ విధంగా +5 అంటే ఈ విధంగా ఒక ప్రతి పదానికి కూడా స్థిర సంఖ్యని కలుపుగా మరో పదం వస్తే దాన్ని ఏమంటారంటే అంక శ్రేణి అంటారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఓకే, అంక శ్రేణి అంటారు. దీంట్లో ఇప్పుడు మొదటి పదం అంటే ఏమొస్తుంది మనకు, ఏ అంటారు మొదటి పదాన్ని, ఏమి 50 అనమాట. మొదటి పదం 50. తర్వాత చివరి పదం L = ఎంత 125 చివరి పదం అనమాట. ఇప్పుడు మనకు ఈ పదాల మొత్తాన్ని కనుక్కోవాలని సూత్రం SN = n/2 × a + l అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే, n అంటే మనకు 16 కదా, S16 = 16/2 × 50 + 125. 2 1 జా 2 8 జా 8 × 125 + 50 ఎంత 175. నెక్స్ట్ మనకి ఇంకా కంప్లీట్గా మనము 8తో మల్టిప్లికేషన్ చేసినామంటే 1400 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఇది కొద్దిగా స్టాండర్డ్ మించి ఇచ్చినాడు, కానీ 8th క్లాస్లో ఇటువంటి మోడల్ ఉంది. కానీ ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళినామంటే ఇక్కడ కాంపిటేటివ్ లెవెల్లో తక్కువ టైంలో చేయలేమండి, చాలా పెద్దగా ఉందన్నమాట. ఏ విధంగా ఇచ్చినాడంటే ఫస్ట్ 1 నుంచి 125 వరకు 5 చే భాగించే సంఖ్యలను తీసుకొని ఆ తర్వాత మళ్ళీ 51 నుంచి 125 వరకు మళ్ళీ మైనస్ చేసి చాలా లెంత్కి వచ్చేసింది. మళ్ళీ మధ్యలో ఏం చేసినాడంటే ఈ ఫామ్లో యూజ్ చేసినాడు. ఆ ప్రాసెస్ వద్దు మనకు, ఇది ఐడియా పెట్టుకోండి. మనకి ఎప్పుడే కానీ ఒకే స్థిర సంఖ్యతో ఇట్లా కలపబడితే మరో పదాలు వచ్చినాయంటే అది ఏమవుతుంది, అంగసైడ్ అవుతుంది అనమాట. దాన్ని A = మొదటి పదం 50 అని చెప్పి చూస్తాము, చివరి పదం L = 125 అని రాస్తాము. ఇక్కడ పదాల సంఖ్య కనుక్కోవడానికి ఇది షార్ట్ కట్ మనకు. ఇక్కడ రెండు కూడా ఈ రెండు ఫస్ట్ లాస్ట్ టర్మ్స్ భాగించబడితే పూర్తిగా భాగించబడితే దానికి +1 యాడ్ చేస్తాం మైనస్ చేసి. అదే భాగించబడలేదు అనుకోండి, ఏదో ఒకటే భాగించబడి ఇంకొకటి భాగించబడదు, క్వశ్చన్ మాత్రం తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వరకే స్టాప్ చేస్తాం. ఇది ఐడియా పెట్టుకోండి బాగా. ఓకే, ఇదని చేసి తర్వాత ఫార్ములా ఇది మనకి ఏమి SN = n/2 × a + l అనమాట. ఆ ఫార్ములా చేసుకున్నామంటే ఆన్సర్ వచ్చేసి ఎంత 1400 అనమాట.
నెక్స్ట్ ప్రాబ్లం మనకు ఇక్కడ తరగతి పౌనపున్యాలు ఇచ్చాడు, ఇవి క్లాసెస్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. తర్వాత కింద వచ్చేసి పై పౌనపున్య విభాజనం యొక్క మధ్యగత తరగతి అన్నాడు అనమాట. ద మీడియన్ క్లాస్ ఆఫ్ ది అబోవ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ 20 to 30, సెకండ్ ఆప్షన్ ఇస్ 30 to 40, థర్డ్ ఆప్షన్ ఇస్ 40 to 50, ఫోర్త్ ఆప్షన్ ఇస్ 50 to 60 అని చెప్పని ఇచ్చాడు. మరి ఇక్కడ మధ్యగత తరగతి అన్నాడు. మధ్యగత తరగతి మీడియన్ క్లాస్. మరి మీడియన్ క్లాస్ అంటే అర్థం ఏం మనకు, మధ్యగత తరగతి అంటే అర్థం ఏమంటే అత్యధిక పౌనపున్యం గల తరగతిని మధ్యగత తరగతి అంటారంట. అత్యధిక పౌనపున్యం గల తరగతిని మధ్యగత తరగతి అంటారు. మనకి వాట్ ఈజ్ మీడియన్ క్లాస్? ఏ క్లాస్ విచ్ హ్యాజ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మీడియన్ క్లాస్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఇచ్చిన వాటిలో 3, 9, 15, 30, 18, 5 ఉంది. మరి వాటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది? 30 మనకు. మరి ఆ 30కి సంబంధించినటువంటి క్లాస్ ఏది ఉంది అంటే 30 to 40 ఉంది. సో ఆన్సర్ ఈజ్ 30 to 40. ఈజీ, చాలా. సెకండ్ ఆప్షన్ అనమాట ఏదంటే 30 to 40. ఇదేది మనకు సాంఘిక శాస్త్రం స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం మనకు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 120. ఇది కూడా మనకు సాంఘిక శాస్త్రం ఇచ్చినాడు. x1, x2, x3 ఎక్సెట్రా xn. xn అను n పరిశీలనాంశముల సగటు, n పరిశీలనల సగటు x బార్ మరియు ప్రతి పరిశీలనకు పీచే గుణించగా ఏర్పడే కొత్త పరిశీలనల సగటు అన్నాడు. x1, x2, x3 ఎక్సెట్రా xn అను n పరిశీలనల సగటు x బార్ మరియు ప్రతి పరిశీలనను పీచే గుణించగా ఏర్పడే కొత్త పరిశీలనల సగటు అన్నాడు. ద మీన్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ x1, x2, x3 ఎక్సెట్రా xn ఈజ్ x బార్ ఫుల్ స్టాప్. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై p దెన్ ద మీన్ ఆఫ్ ది న్యూ అబ్జర్వేషన్ ఈజ్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ x బార్ ప్లస్ p, సెకండ్ ఆప్షన్ ఈజ్ p ఇంటూ x బార్, థర్డ్ ఆప్షన్ ఈజ్ x బార్ బై p, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ x బార్ అన్నాడు. ఇది చాలా ఈజీ అనమాట. షార్ట్కట్ ఫామ్లో ఏమంటే మనకి యాక్చువల్గా కొన్ని సంఖ్యల సగటు n లేకపోతే x బార్ అనేది తీసుకుందాం. కొన్ని సంఖ్యల సగటు x బార్ ప్రతి సంఖ్యకు p కలిపితే ఏర్పడే కొత్త సగటు ఈక్వల్ టు ఏమని చెప్తామంటే ఇక్కడ కలుపుతున్నాం కదా, ఈ రెండు ప్లస్ చేస్తామన్నమాట. x బార్ ప్లస్ p అని చేస్తామన్నమాట. నెక్స్ట్ అట్లే కొన్ని సంఖ్యల సగటు x బార్ ప్రతి సంఖ్య నుండి pని తీసివేస్తే ఏర్పడే కొత్త సగటు. అప్పుడు ఏమవుతుందంటే x బార్ మైనస్ p, ఇక్కడ తీసివేస్తాడు కాబట్టి మైనస్ p చేస్తాం అన్నమాట. ఇక్కడ కలపన్నాడు కాబట్టి ప్లస్ p చేసినాడు. నెక్స్ట్ అట్లే గుణిస్తే అని చెప్పని ఇచ్చినాడు అనుకోండి, దానికి ఏం చేస్తాం అప్పుడు ఈ x బార్ ఇంటూ p అని చెప్పి రాస్తాం అన్నమాట. నెక్స్ట్ భాగిస్తే అని చెప్పి ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే x బార్ బై p అని చెప్పి రాస్తాం అన్నమాట. ఇవి షార్ట్కట్ ఫామ్ ఉంటుంది. మనకి సేమ్ వీటిని బేస్ చేసుకుంటే ఇక్కడ వాడు మొత్తం ఈ వీటన్నిటి సగటు వచ్చేసి ఎంత n అన్నాడు, సారీ n సంఖ్యలు కదా, వీటి సగటు వచ్చేసి ఏమన్నాడు x బార్ అని చెప్పని ఇచ్చినాడు. ఆ x బారు తర్వాత ఏమన్నాడు pని గుణించగా అన్నాడు. మరి గుణిస్తే అప్పుడు ఏర్పడే కొత్త సగటు అంటే ఏమని చెప్పచ్చు మనము x బార్ ఇంటూ p అని చెప్పచ్చు. దాన్నే p ఇంటూ x బార్ అని చెప్పన్నాడు. అది వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ అనమాట. మీరు ఏదైనా కానీ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నారంటే కొన్ని సంఖ్యల సగటు x బారు ప్రతి సంఖ్యకు p కలిపితే x ప్లస్ p, ప్రతి సంఖ్య నుండి pని తీసివేస్తే x మైనస్ p, ప్రతి సంఖ్యను p చే గుణిస్తే x బార్ ఇంటూ p, ప్రతి సంఖ్యను p చే భాగిస్తే x బార్ బై p లాంటివి ఏమవుతాయి మనకు కొత్త సగటు లైన్ అన్నమాట. ఓకే, ఇఫ్ యావరేజ్ ఆఫ్ సమ్ టర్మ్స్ ఆర్ నంబర్స్ ఈజ్ x బార్ దెన్ ఈచ్ టర్మ్ ఈజ్ యాడెడ్ టు p, దెన్
న్యూ యావరేజ్ ఈజ్ ఎక్స్ బార్ ప్లస్ పి అండ్ ఈచ్ term is multiplied by p, then new average is x bar into p, then p is subtracted from each term, then new average is x bar minus p and each term is divided by p, then new average is x bar by p అనమాట. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనము p ఇంటూ x బార్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 121 క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 2 రెట్లు, దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయిన ఆ దీర్ఘచతురస్ర వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ ఫుల్ స్టాప్. ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 48 సెంటీమీటర్ దెన్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 148, సెకండ్ ఆప్షన్ ఈజ్ 138, థర్డ్ ఆప్షన్ ఈజ్ 128, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 126. మనకి ఇక్కడ ఏమన్నాడు దీర్ఘచతురస్రం అని చెప్పని ఇచ్చాడు. మరి దీర్ఘచతురస్రం అంటే మనకు రెక్టాంగిల్ కదా, ఇదని తీసుకోవచ్చు మనం ఏబిసిడి అనమాట. ఏమన్నాడంటే దీని పొడవు వెడల్పు కంటే 2 రెట్లు అన్నాడు. ఇప్పుడు వెడల్పు మనం దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, పొడవు ఏమవుతుంది 2 రెట్లు కదా, కాబట్టి ఏమి 2x అనమాట. లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అనమాట, కాబట్టి ఎక్స్ 2x అని చెప్పి రాసుకోవచ్చు మనం. ఇప్పుడు దాని చుట్టుకొలత అన్నాడు పెరిమీటర్ పి ఈక్వల్స్ టు ఏం ఫార్ములా మనకు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా, అంటే మనకు పీ ఈక్వల్ వాడు ఏమని ఇచ్చాడు మనకంటే అక్కడ 48 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు దీని ఫార్ములా మనకు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్స్. ఇది బి మనకు, ఇది ఎల్ మనకు. ఓకే, ఇప్పుడు ఈ బి అంటే ఎక్స్ అని రాయొచ్చు, ఎల్ అంటే 2x అని రాయొచ్చు మనకు. 2 ఇంటూ 2x ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 48 సెంటీమీటర్స్. తర్వాత 2 ఇంటూ ఏమొస్తుంది 3x, 2x ప్లస్ ఎక్స్ 3x ఈజ్ ఈక్వల్ టు 48. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48 బై ఈ రెండు కూడా ఇటువైపు వస్తాయి 2 ఇంటూ 3. ఇదంతా క్యాన్సిల్ చేయొచ్చు మనము. 3 1 జా 3 1 జా 3 6 జా, నెక్స్ట్ 2 1 జా 2 8 జా, ఎక్స్ ఈక్వల్ అంతా 8 సెంటీమీటర్స్ అన్నాడు. మనకి వాడు ఏమన్నాడు దీర్ఘచతురస్ర వైశాల్యము అన్నాడు. అంటే అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం మనకు 8 సెంటీమీటర్స్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకు 2x కదా, అంటే 2 ఇంటూ 8 ఎంత వస్తుంది 2 ఇంటూ 8 మీన్స్ 16 సెంటీమీటర్స్. ఎల్ తెలుసు బి తెలుసు, మనకి ఏం కావాలి ఏరియా కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఎల్ ఇంటూ బి అంటే 16 ఇంటూ 8 మన 16 8 ఎంత 128. సో 168 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ టాపిక్లో ఇది క్షేత్రమితికి సంబంధించినటువంటి క్వశ్చన్ కదా. మనకు షార్ట్ కట్స్ వేటిలో ఉండవంటే ఒక క్షేత్రమితి, ఆ తర్వాత రేఖాగణితంలో మాత్రం ఉండవు. ఖచ్చితంగా మనము ఫార్ములను యూజ్ చేసి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేయాల్సిందే అనమాట. ఇది మనకు క్షేత్రమితికి సంబంధించినటువంటి క్వశ్చన్. దీన్ని చేసేటువంటి ప్రాసెస్ ఇదే అనమాట. మళ్ళీ ఇంకొకటి మనకు ఆప్షన్ ద్వారా వెళ్తుంటారు, ఆప్షన్ ద్వారా వెళ్ళినామంటే కూడా టైం ఎట్లా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా చేసే మెథడ్లోనే అకాడమిక్ మెథడ్లోనే చేయడం బెస్ట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ 122. P ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్ మైనస్ 12x5 మైనస్ 6y స్క్వేర్. Q ఈజ్ ఈక్వల్ టు 10x స్క్వేర్ ప్లస్ 8x5 ప్లస్ 17y స్క్వేర్. R ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3x5 ప్లస్ y స్క్వేర్ అయినా Q మైనస్ R ప్లస్ P, Q మైనస్ R ప్లస్ P సమానమైనది అన్నాడు అనమాట. మన P ఇచ్చినాడు, Q ఇచ్చినాడు, R ఇచ్చినాడు. Q మైనస్ ఆర్ ప్లస్ పి అంటే ఫస్ట్ ఏం చేయాలి మనము Q మైనస్ ఆర్ కనుక్కోవాలి. అంటే ఇది వచ్చేసి మనకు బీజగణితం ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి క్వశ్చన్. దీనికి కూడా షార్ట్ కట్స్ ఏముండవు, నెమ్మది చేసుకుని వెళ్ళాల్సిందే అనమాట. మరి ఫస్ట్ ఏం చేస్తానంటే Q మైనస్ ఆర్ చేస్తాను. Q రాసుకున్నా ఆర్ రాసుకున్నా, మధ్యలో మైనస్ ఉంది కదా, అంటే మైనస్ అంటే అప్పుడు అర్థమే మనకు ఇక్కడ ఉండేటువంటి సింబల్స్ అన్నీ కూడా మారుతాయి అనమాట. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి ప్లస్ అని రాసుకోవాలి, ప్లస్ని మైనస్, ఇక్కడ ప్లస్ని మైనస్. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని తీసుకోరాదు మనం, ఈ సింబల్సే మనకి అజ్యూమ్ చేసుకోవాల్సింది అనమాట మనం. అంటే ఏమని అర్థం మనకి ఇప్పుడు 10x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్. ఇక్కడ ఏమంటే కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదనమాట. 2 గుర్తులు ప్లస్ ఉంటే మనకి 2 గుర్తులు ప్లస్ ఉన్నాయనుకోండి ఏం చేయాలి మనము కూడాలన్నమాట. కూడి అదే గుర్తు వేయాలి, అంటే ప్లస్ అయి వేస్తాం అనమాట.
రెండు గుర్తులు మైనస్ ఉంటే ఏం చేస్తామంటే కూడతాం. ఇక్కడ కూడా కూడి ఏం చేయాలి, మైనస్ గుర్తు వేయాలన్నమాట. అదే ప్లస్ మైనస్ ఉందనుకోండి ఏం చేస్తాం, తీసివేది చేస్తామన్నమాట. పెద్దదాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేసి పెద్ద సంఖ్య గుర్తు వేస్తాం, పెద్ద సంఖ్య గుర్తు వేయాలన్నమాట. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏం చేస్తాము, పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేస్తాం, తీసివేత చేసి పెద్ద సంఖ్య గుర్తు వేస్తాం అనమాట. అంటే పెద్ద సంఖ్య మైనస్ ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తు వేయాలి. ఇక్కడ పెద్ద సంఖ్య గుర్తు ప్లస్ ఉందనుకోండి ప్లస్ వేస్తాం అనమాట. రెండు గుర్తులు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, తీసేయాలి. రెండు గుర్తులు సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, కూడతాము. కానీ అక్కడ ప్లస్కి ప్లస్ వేస్తాం, మైనస్కి మైనస్ వేస్తాం. ఇది బాగా ఐడియా పెట్టుకోండి మనకు. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూ మైనస్ ఆర్ తీసుకుంటే 10x² + 2x², రెండు ప్లస్సే కదా, కాబట్టి 10 + 2 ఎంత, 12x². తర్వాత 8 - 3 +8 - 3 అంటే తీసేయాలి. ఇప్పుడు మనం పెద్దదానిలో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. అంటే 8లో నుంచి 3 పోతే ఎంత, 5. మరి 8 పెద్దదే, 3 పెద్దదే, 8 పెద్దది. 8 గుర్తు ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5x² అనమాట. సేమ్ అట్లే మళ్ళీ +17 - 5 అంటే 1y అని చెప్పని అర్థం. అంటే అప్పుడు మనకు 17 - 1, 10లో నుంచి 1 పోతే పెద్దదానిలో చిన్నదాన్ని తీసేయాలి. అంటే ఏమొస్తుంది, +16 వస్తుంది. 16y². ఎందుకు ప్లస్ వేస్తారంటే 17 పెద్దది కాబట్టి ప్లస్ గుర్తు అదే వేస్తాం. కన్ఫ్యూజ్ కావచ్చు మళ్ళీ. ఇది ఐడియా పెట్టుకున్నాం అనుకోండి ఇది వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు క్యూ మైనస్ ఆర్ అయిపోయింది. తర్వాత ఏమన్నాడు, +p అన్నాడు. కాబట్టి ఇప్పుడు p రాస్తా ఇక్కడ దీని కిందనే. p ఏముంది, 5x² - 12xy - 6y². ఓకే, సేమ్ ఇప్పుడు క్యూ మైనస్ ఆర్ +p. ఇక ప్లస్ ఇస్తున్నాం కాబట్టి గుర్తులు ఏం మారవు, అట్లే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఏం లేకపోతే ప్లస్ అని అర్థం. 12 + 5 ఎంత, 17x². ఇక్కడ ప్లస్ ఇంక వేయాల్సిన పని లేదు మనం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే తీసివేయాలని చెప్పని అర్థం. ఏం చేయాలి మనం, పెద్దదానిలో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. పెద్దది 12 పెద్దది, 5 చిన్నది. 12లో 5 పోతే 7. ఏ 7 వేయాలి, +7 -7 -7 వేయాలి. ఎందుకంటే 12 పెద్దది కాబట్టి ఇదే సింబల్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత +16 - 6 అన్నాడు. అంటే అక్కడ మనకు ప్లస్ మైనస్ ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేస్తాం. ఏమవుతుంది అప్పుడు 16లో 6 పోతే 10y². మరి గుర్తు ఏది వేయాలి, 16 పెద్దది కదా, దాని గుర్తు ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ఏం చేస్తా, ప్లస్ వేస్తా. సో ఆన్సర్ ఈజ్ 17x² - 7xy + 10y². ఏది, 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం 123. ఒక లోహపు దీర్ఘగణము 22 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్ల కొలతలను కలిగి ఉంది. దానిని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపముగా చేసిన దాని వ్యాసార్థము సెంటీమీటర్లలో. ఏ మెటల్ క్యూబైడ్ ఆఫ్ డైమెన్షన్స్ 22 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 7.5 సెంటీమీటర్స్ వాజ్ మెల్టెడ్ అండ్ క్యాస్ట్ ఇన్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 14 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ రేడియస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు దీర్ఘగణము స్తూపం అన్నాడు. దీర్ఘగణాన్ని కరిగించి స్తూపం తయారు చేస్తాం. ఎప్పుడే కానీ కరిగించి ఇంకొక దాన్ని తయారు చేస్తున్నారు అంటే, మెల్ట్ చేసి ఇంకొక దాన్ని మేడ్ చేస్తున్నామంటే వెంటనే మనం తీసుకోవాల్సింది ఏమంటే ఘనపరిమాణం తీసుకోవాలన్నమాట. వి టేక్ వాల్యూమ్ అనమాట. కాబట్టి ఫస్ట్ మనము ఈ దీర్ఘగణాన్ని వేసుకున్నామంటే దాని లెంత్ వచ్చేసి 22 సెంటీమీటర్స్, బ్రీత్ వచ్చేసి 15 సెంటీమీటర్స్, హైట్ 7.5 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని కరిగించేసి ఏమంటున్నాడు, స్తూపం అంటున్నాడు. ఆ స్తూపం హైట్ మాత్రం ఇచ్చాడు, h అని చెప్పి రాసుకున్నాం. ఆర్ ఇవ్వలే మనకి, ఆర్ ఒకటి అట్లనే ఆర్ అని చెప్పని తీసుకున్నాం. మనం వ్యాసార్థం వచ్చేసి స్మాల్ ఆర్ అని చెప్పని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ రెండింటికి సంబంధించినటువంటి సూత్రాలు రాసుకుంటే మనకు స్తూపం ఘనపరిమాణం దీర్ఘానం ఘనపరిమాణం. మరి స్తూపం ఘనపరిమాణం ఫామ్లే మనకు πr²h, దాని వచ్చేసి దీర్ఘానం వచ్చేసి LBH అనమాట. ఇప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేసినామంటే వాల్యూస్ π మీన్స్ 22/7, ఆర్ తెలియదు కాబట్టి అట్లే పెట్టుకుందాం. h మీన్స్ 14, నెక్స్ట్ L మీన్స్ 22, B మీన్స్ 15, h మీన్స్ 7.5 అనమాట. ఇప్పుడు 7 1 జా 7 2 జా. నెక్స్ట్ ఈ 22 × 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది అనమాట. అంటే r² = 22 × 15 × 7.5 బై 22 × 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో 22 క్యాన్సల్, తర్వాత 15/2 ఇంటూ దీన్ని ఏం చేస్తానంటే నేను 75/10 అని చెప్పి రాస్తాను. ఇక్కడ పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి 10 పెట్టుకున్నాం కింద అనమాట. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ అయితే 5 2 జా, నెక్స్ట్ 5 1 జా
5, నెక్స్ట్ 5 2 జా 25 అండి. 5 1 జా 5, 2 ఉంటుంది, సారీ 5 5 జా 25, ఓకే 15 ఇక్కడ. ఇప్పుడు ఏమైంది 15 × 15, నెక్స్ట్ 2 × 2. సో r² ఈజ్ ఈక్వల్ టు 15 × 15 మీన్స్ 15 స్క్వేర్, 22 మీన్స్ 2 స్క్వేర్. r² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 15/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అయితే అప్పుడు మనకు r ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 15/2 వస్తుంది. అప్పుడు ఏమన్నా రాయొచ్చు మనము 7.5 సెంటీమీటర్స్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అంటే ఇది క్షేత్రమితికి సంబంధించినటువంటి ప్రాబ్లం, మనకు మెన్యురేషన్ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ కదా. వీటికి కూడా షార్ట్ కట్స్ ఉండవు అనమాట. లెంతీ ప్రాసెస్లో మనము చేసుకోవాలి. మీకు అర్థం కావాలని చెప్పి ఇంత లెంతీ రాశాను. యాక్చువల్గా అయితే ఇది రాయాల్సిన పని లేదు, ఆ బొమ్మ వేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఒక 3 స్టెప్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఎందుకంటే ఈ లెక్కలు రావాలంటే ఖచ్చితంగా సూత్రాలు గ్యారంటీగా వచ్చి రావాల్సింది అనమాట. ఈ సూత్రం లేదే ఈ లెక్కలు రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 124 ప్రాబ్లము. ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము 2200 స్క్వేర్ సెంటీమీటర్స్, దాని భూవ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు అయినా ఆ స్తూపం యొక్క ఎత్తు అని అనమాట. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 2200 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇఫ్ ఇట్స్ బేస్ రేడియస్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్, దెన్ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 55, సెకండ్ ఆప్షన్ ఈజ్ 105, థర్డ్ ఆప్షన్ ఈజ్ 100, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 102. ఇది డైరెక్ట్ ప్రాబ్లం. మనకి సూత్రం వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, సూత్రం రాలేదనుకోండి ఆన్సర్ రాదు. ఇంకా ఇది కూడా క్షేత్రమితికి సంబంధించినటువంటి ప్రాబ్లం. మనకి ఏమి ఇష్టం మనకంటే ఫస్ట్ భూవ్యాసార్థం అన్నాడు. r ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్, హైట్ తెలియదు మనకు, ఎత్తు h అనుకుందాము. తర్వాత ప్రక్కతల వైశాల్యం అన్నాడు, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఏం ఫార్ములా మనకు వాడు ఇచ్చింది వచ్చేసి 2200 ఇచ్చినాడు. ఫార్ములా వచ్చేసి 2πRh 2200, 2 × 22/7 ఇంటూ r వచ్చేసి 3.5 ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 2200 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 1 జా 7.5 జా, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది మొత్తం అంతా 2 × 22 × 0.5 ఇటువైపు పంపించేసినామంటే అన్నీ ఏమవుతాయి బై కిందకు చేస్తుంది మనకు. 2200/2 × 22 × 0.5. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనము 2 1 జా, సారీ 22 1 జా 22 1 జా 00. నెక్స్ట్ 2 1 జా 2 5 జా ఒక 0, 50. ఇప్పుడు ఏమైంది h ఈజ్ ఈక్వల్ టు 50/0.5 ఉంది. ఇప్పుడు ఈ 0.5ని మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవచ్చు మనం? ఇక్కడ 50 బై ఇక్కడ 5 అట్లే రాస్తా, ఇటు పాయింట్ తర్వాత 1 డీట్ ఉంది కాబట్టి పైన ఏం చేస్తా ఇక్కడ 1 0 పెడతా. కింద పాయింట్ ఉంటే జీరోస్ పైన పెట్టాలి, పైన పాయింట్ ఉంటే జీరోస్ కింద పెట్టాలన్నమాట. ఇప్పుడు 5 1 జా 5 100 జా. సో h ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇక్కడ ఏం షార్ట్ కట్ అంటూ ఏమి ఉండదు, ఎవరు షార్ట్ కట్లో చేయలేరు దీన్ని. ఖచ్చితంగా సూత్రం వచ్చి ఉండాలి, ఈ ప్రాసెస్ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 125 క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 105 డిగ్రీలు మరియు దానికి ఎదురుగా ఉండే అంతర కోణాలు సమానమైన ప్రతి సమానపు కోణం డిగ్రీలలో. An exterior angle of a triangle is 105 degrees and its two interior opposite angles are equal, then each angle is in degrees అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ is 37 1/2 degrees, సెకండ్ ఆప్షన్ is 52 1/2 degrees, థర్డ్ ఆప్షన్ 72 1/2 degrees, ఫోర్త్ ఆప్షన్ is 75 degrees అనమాట. మనకి ఇచ్చినదేమి బాహ్య కోణము, ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 105 అన్నాడు, ఇటువైపు వేసుకుంటాం మనం. తర్వాత వీటికి ఈ బాహ్య కోణానికి ఎదురుగా ఉండే అంతర కోణాలు సమానం అన్నాడు అనమాట. ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆర్ ఈక్వల్ అన్నాడు. కాబట్టి ఇక్కడ రెండు కూడా ఏం చేస్తానంటే ఇది ఎక్స్ డిగ్రీస్, ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ అని చెప్పి తీసుకుంటాను అనమాట. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తామంటే మనకు ఒక కండిషన్ ఉంది. ఏ విధంగా అంటే త్రిభుజం యొక్క బాహ్య కోణం వచ్చేసి ఈ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనమాట. ఏమి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పని చెప్పుకోవచ్చు మనం. అంటే ఏమని రాస్తా డైరెక్ట్ నేను 105 degrees ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ డిగ్రీస్ అని చెప్పని రాసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి మనకు 2x degrees ఈజ్ ఈక్వల్ టు 105 degrees.
ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 105/2 అంటే సగం అని చెప్పి అర్థం మనకు. మరి 105లో సగం అంటే డైరెక్ట్ రాసేయచ్చు మనం ఏమని 72.5 అని చెప్పి చెప్పొచ్చు మనం. అంటే సారీ 52 అని చెప్పి చెప్పొచ్చు మనం. అంటే 52 అంటే అర్థం ఏమనకు అప్పుడు ఇక్కడ 52 1/2 అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ అని చెప్పొచ్చు మనం 52 1/2 డిగ్రీస్ అని చెప్పాలి. లేకపోతే మనం కసా చేసుకొని నెంబర్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా బై2 అంటే అర్థం ఏమనకు సగం అని చెప్పని అర్థం. అంటే 105లో సగం అంటే మనకు ఏమని 52.5 అని చెప్పి అంటాం. 52.5 అంటే అప్పుడు 52 1/2 డిగ్రీస్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా మనకు జ్ఞాపకం ఉండాల్సింది ఏమంటే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము వాటి అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనమాట. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఐడియా ఉంటే మనం చేయగలం అనమాట. ఓకే 126 క్వశ్చన్. ఒక త్రిభుజ కోణాలు 2x డిగ్రీస్ 3x + 5 డిగ్రీస్ మరియు 4x - 14 డిగ్రీస్ అయిన ఆ మూడు కోణాలు అన్నాడు అనమాట. ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 2x డిగ్రీస్ 3x + 5 డిగ్రీస్ అండ్ 4x - 14 డిగ్రీస్ దెన్ ద 3 యాంగిల్స్ ఆర్ అని కింద ఆప్షన్స్ మనకి. ఫస్ట్ ఆప్షన్ 42 డిగ్రీస్ 68 డిగ్రీస్ 70 డిగ్రీస్, సెకండ్ ఆప్షన్ 38 డిగ్రీస్ 52 డిగ్రీస్ 90 డిగ్రీస్, థర్డ్ ఆప్షన్ 50 డిగ్రీస్ 48 డిగ్రీస్ 90 డిగ్రీస్, ఫోర్త్ ఆప్షన్ 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ అని ఇచ్చినాడు. మరి ఇక్కడ ఒక త్రిభుజ కోణాలు అని చెప్పి నేను 3 ఇచ్చినాడు మనకి ఆల్రెడీ తెలుసు మనకు త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. ఇది డైరెక్ట్ ప్రాబ్లం మనకి. ఇంకా దీంట్లో మనం వేరే ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఇంకా. కాబట్టి ఇవి 3 కోణాలు కాబట్టి వీటికి ఏం చేస్తాయని ప్లస్ చేస్తాయి ఇంకా 180 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనకి 2x 3x 4x 2 3 5 5 4 9 అంటే 9x. తర్వాత +5 - 14 అన్నాడు. అంటే ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. అంటే అప్పుడు ఏం చేయాలి మనం తీసేయాలి. 14 నుంచి 5 పోతే ఏమి 9. ఏ 9 14 పెద్దది కాబట్టి సింబల్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తా మైనస్ వేయచ్చు 180. నెక్స్ట్ ఈ రెండిట్లో మనం ఈ 180 - 9ని అటువైపు పంపించుకోవచ్చు మనం. 9x = 180 + 9 9x = 189. x = 189/9. x = 9 2 జా 9 1 జా 21 డిగ్రీస్ అని చెప్పని వచ్చింది ఎక్స్ వాల్యూ మనకు. వాడు అడిగిన క్వశ్చన్ ఏమనకు 3 కోణాలు అని చెప్పి అన్నాడు. ఈ 3 కోణాలు కనుక్కోమని చెప్పన్నాడు. కాబట్టి ఆ 3 కోణాలు అంటే ఇక్కడ ఫస్ట్ 2x = ఏం రాయొచ్చు 2 × 21 ఎంత 42 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత 3x + 5 3 × x మీన్స్ 21 + 5 3 2 జా 6 63 + 5 68 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత 4x - 14 = 4 × 21 - 14 4 4 2 జా 8 - 14 అంటే ఎంత వస్తుంది 70 వస్తుంది. సో 3 డిగ్రీస్ ఆర్ 42 డిగ్రీస్ 68 డిగ్రీస్ 70 డిగ్రీస్ అనమాట. దీని కూడా ఏ షార్ట్ కట్ లేదన్నమాట. ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. ఎన్నో ఆప్షన్ ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే నెక్స్ట్ 127. ఒక వృత్తం యొక్క భూ పరిధి 264 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం అన్నాడు మనకు. అంటే భూ పరిధి ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 264 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ 5544, సెకండ్ ఆప్షన్ 4545, థర్డ్ ఆప్షన్ 5036, ఫోర్త్ ఆప్షన్ 4436 ఇచ్చినాడు. మనకి వృత్తం యొక్క వ్యాసార్థం r అనుకున్నామంటే మనం రేడియస్ ఆఫ్ సర్కిల్ r అనుకున్నామంటే దాని భూపరిధి సర్కంఫరెన్స్ c = మనకేమని ఇచ్చినాడు 264 అని చెప్పని ఇచ్చినాడు. 264 సెంటీమీటర్స్. ఫార్ములా వచ్చేసి ఏం మనకు 2πr = 264. 2 × π మీన్స్ 22/7. r తెలీదు, r అట్లా పెట్టుకోవాలి మనం = 264. నెక్స్ట్ r = 264 ఇంటూ ఇవి ఇటువైపు వస్తాయి 1/2 తర్వాత 7/22 అనమాట. ఇది డైరెక్ట్ పోతుంది ఇక 22 1 జా 22 1 జా 22 అంటే 4 ఉంటుంది. 22 2 జా 44. నెక్స్ట్ 2 1 జా 2 6 జా r = 7 6 జా 42. మనకి r వాల్యూ తెలిసింది. దీని నుంచి మనకి ఏం కావాలి
వైశాల్యం కావాలి. అంతే కదా, వైశాల్యం కావాలంటే ఖచ్చితంగా ఆరు వాల్యూ తెలిసాలి మనకి. ఆరు వాల్యూ కోసం అని చెప్పని భూపారు తీసినాడు, దీని నుంచి ఆరు వాల్యూ అనుకున్నాం మనం. ఇప్పుడు వైశాల్యం తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి మనకు 42 ఇంటూ 42 ఆర్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ వేస్తాం. 7 1 జా 7 6 జా మొత్తం మనం అంతా కూడా హెచ్ఎం చేసినామంటే ఏ వాల్యూ వచ్చేసి 5544 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ కూడా ఎటువంటి షార్ట్కట్ లేదు, వీటన్నిటి కూడా ఇంక క్షేత్రం మీదకి రేఖాగణితం మనకి షార్ట్కట్స్ అనే ప్రొసైనే ఉండదు. మనకు ఖచ్చితంగా సూత్రాలు నేర్చుకోవాలి, నెమ్మది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, 128 క్వశ్చను. ఒక త్రిభుజం యొక్క కోణాలు ఆరోహణ క్రమంలో కలవు, వాటిలో ఏ రెండు వరుస కోణాల మధ్య భేదం 10 అయినా ఆ కోణాలలో ఒకటి. ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇఫ్ ద difference between any two consecutive angles is 10 degrees, then one of the angle is first option 55 degrees, second option 85 degrees, third option 70 degrees, fourth option 40 degrees. ఏమన్నాడు మనకు ఆరోహణ క్రమం అని అడవాడు. కోణాలు అంటే చిన్న నుంచి పెద్ద అని చెప్పని అర్థం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక కోణాన్ని నేను x డిగ్రీస్ అన్నాం అనుకోండి, తర్వాత వాడు ఏమన్నాడు వరుస కోణాల మధ్య భేదం ఎంత 10 అన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీనికంటే ఇంకో కోణం వచ్చేసి 10 డిగ్రీలు ఎక్కువ అనమాట. నెక్స్ట్ దీనికంటే ఇంకో కోణం వచ్చేసి 10 డిగ్రీలు అంటే 20 డిగ్రీస్ అని చెప్పని రాసుకుంటాను. ఇది 10 డిగ్రీలు, దీనికి 10 డిగ్రీలు అంటే 20 అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఈ మూడు కోణాల మొత్తం ఎంత మనకు 180 డిగ్రీలు. అంటే x ప్లస్ 10 ప్లస్ x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు x 3x ప్లస్ 30 10 ప్లస్ 20 30 ఈజ్ ఈక్వల్ టు 180. నెక్స్ట్ 3x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 30, 3x ఈజ్ ఈక్వల్ టు 150, x ఈజ్ ఈక్వల్ టు 150/3, 3 1 జా 350 జా. సో x ఈక్వల్ టు ఎంత 50 డిగ్రీస్. కానీ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమనకంటే ఆ కోణాలలో ఒకటి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మూడు కోణాలు కనుక్కోవాలి మనం. కనుక్కుంటే ఏదో ఒక వాల్యూ మనకి కింద ఇచ్చిన ఆప్షన్లో వస్తుంది, ఒకటే వస్తుంది అన్నమాట, మూడు రావు. మరి చూద్దాం. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 50. నెక్స్ట్ ఆ తర్వాత x ప్లస్ 10 అంటే 50 ప్లస్ 10 ఎంత 60 డిగ్రీస్. నెక్స్ట్ x ప్లస్ 20 50 ప్లస్ 20 ఎంత 70 డిగ్రీస్. 50 60 70 ఈ మూడులో ఏదో ఒకటి ఉంటుంది. ఏది ఉందంటే 70 డిగ్రీస్ ఉంది. ఏది థర్డ్ ఆప్షన్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఇది ప్రాసెస్ మనకు. దీంట్లో కూడా షార్ట్ కట్స్ అంటూ ఏమి ఉండవు. నెక్స్ట్ 129 ప్రాబ్లము. a ఈజ్ ఈక్వల్ టు 3 మరియు b ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 1/a ప్లస్ 1/b హోల్ టు ది పవర్ ఆఫ్ a యొక్క విలువ అన్నాడు అనమాట. ఫస్ట్ ఆప్షన్ 216/156, సెకండ్ ఆప్షన్ 135/316, థర్డ్ ఆప్షన్ 125/216, ఫోర్త్ ఆప్షన్ 105/116 అని ఇచ్చినాడు. ఇది డైరెక్ట్ ప్రాబ్లం. ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే మనం ఆప్షన్స్లో ఇక్కడ. అంటే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 2, 1/a ప్లస్ 1/b అన్నాడు. ఇప్పుడు 1/a మీన్స్ 3 ప్లస్ 1/b మీన్స్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ a మీన్స్ 3. ఏమన్నా రాసుకోవచ్చు మనకు. దీన్ని మొత్తం సింప్లిఫై చేసినామంటే ఎల్సిఎం పోదు కాబట్టి 3 2 జా ఏమని తీసుకోవచ్చు మనం 6 అని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 3 2 జా ఇక్కడ 2 × 1 ఎంత వస్తుంది 2 వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని భాగిస్తామంటే 1 2 3 జా 3 × 1 3 వస్తుంది హోల్ టు ది పవర్ ఆఫ్ 3. 2 ప్లస్ 3 5/6 హోల్ క్యూబ్డ్ అంటే 5 క్యూబ్డ్ బై 6 క్యూబ్డ్. 5 క్యూబ్డ్ మీన్స్ 125, 6 క్యూబ్డ్ మీన్స్ 216. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మీరు పొరపాటున మళ్ళీ ఇది a ప్లస్ బి ఫామ్లో a ప్లస్ బి హోల్ క్యూబ్డ్ అని చెప్పని రాసుకుంటూ వెళ్ళినారనుకోండి చాలా లెంత్కి వచ్చేస్తుంది. అంత అవసరం లే మనకు. ఎస్జిటి లెవెల్ కాబట్టి ఖచ్చితంగా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 130 లాస్ట్ ప్రాబ్లం మనకు. ఈ మొత్తం ఇచ్చినాడు 9 to the power of n into 3 square into 3 to the power of n minus 27 to the power of n by 3 cubed whole to the power of 5 into 2 cubed is equal to 1/27. అయితే ఈ n ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని అన్నాడు అనమాట. ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 9, ఫోర్త్ ఆప్షన్ 10 అని చెప్పని ఇచ్చినాడు. మరి ఏ విధంగా చేస్తాం ఇక్కడ మనకు అంటే n వాల్యూ కావాలన్నాడు. మరి n వాల్యూ కావాలంటే ఇక్కడ 3 ఉన్నాయండి, ఇక్కడ 3 ఇక్కడ 3. ఈ 27 కూడా ఏం చేయొచ్చు మనము 3గా రాసుకోవచ్చు. అంటే 3 క్యూబ్ రాయొచ్చు. ఈ 9 కూడా ఏం చేయొచ్చు మనము 3 స్క్వేర్గా రాయొచ్చు అనమాట.
ఈ 27 వల్ల 3 క్యూబ్ రాయొచ్చు. మొత్తం అట్లా రాసుకుందాం కంప్లీట్గా. 9 ఏం చేస్తాను ఇప్పుడు 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ n అని చెప్పి రాస్తాను ఇంటూ నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ n మైనస్ నెక్స్ట్ 27ని 3 క్యూబ్డ్ హోల్ టు ది పవర్ ఆఫ్ n బై నెక్స్ట్ ఇది 3 టు ది పవర్ ఆఫ్ 3 5 జా 15. ఇదేం ఫార్ములా మనకు a టు ది పవర్ ఆఫ్ m by a to the power of m whole to the power of n is equal to a to the power of mn. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం 3 to the power of 3 whole to the power of 5 అంటే 3 5 15 అని చెప్పి రాసుకోవచ్చు. ఇంటూ 2 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 27 అంటే 3 క్యూబ్డ్ అని చెప్పి రాసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు 3 to the power of ఇది కూడా సేమ్ a to the power of n whole to the power of n రూపంలో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు 2n అని చెప్పని రాస్తా ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ n మైనస్ నెక్స్ట్ ఇది కూడా 3 టు ది పవర్ ఆఫ్ 3n అని చెప్పి రాయించాను. నెక్స్ట్ దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చేస్తాను నేను 3 టు ది పవర్ ఆఫ్ 15 ఇంటూ 2 క్యూబ్డ్ బై 3 క్యూబ్డ్ అని చెప్పి రాస్తాను. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ 3n ఉంది, ఇక్కడ 2n n అంటే a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n అని చెప్పి రాసుకోవచ్చు మనం. ఓకే, అంటే ఇది ఈ రెండు రాస్తున్నాను అంటే 3 to the power of 2n plus n ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 to the power of 3n ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం చేస్తానంటే 3 to the power of 15 by 3 క్యూబ్డ్ అని చెప్పి రాస్తాను ఇంటూ 2 క్యూబ్డ్ అని చెప్పి రాసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది 3 to the power of 2n plus n ఎంత 3n ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 to the power of 3n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది a to the power of m by a to the power of n ఈ ఫార్ములాలో ఉంది మనం. అంటే ఏం రాయొచ్చు a to the power of m మైనస్ n అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 15 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది 12 వస్తుంది అనమాట ఇంటూ 2 క్యూబ్డ్. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో 3 to the power of 3n 3 to the power of 3n కామన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 3 to the power of 3n కామన్ తీస్తానంటే 3 స్క్వేర్ మైనస్ ఇది ఏమొస్తుంది ఇది 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 12 ఇంటూ 2 క్యూబ్ అనమాట. ఇప్పుడు 3 to the power of 3n అట్లే రాసుకుంటా. త్రీ స్క్వేర్ మీన్స్ 9 minus 1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఆ తర్వాత 3 to the power of 12 అట్లే రాస్తాం ఇంటూ 2 క్యూబ్ మీన్స్ 8 3 to the power of 3n ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 9 minus 1 అంటే 8 మనకు 3 to the power of 12 అట్లే పెట్టుకోండి 8. ఇప్పుడు 3 to the power of 3n ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 12 ఇంటూ 8 బై ఇటువైపు వస్తాయి బై 8 అవుతుంది 8 క్యాన్సల్ 3 to the power of 3n ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 12. మనకు బేసెస్ ఆర్ ఈక్వల్ సో ఎక్స్పెరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. భూములు సమానం కావున ఘాతాంకాలు కూడా ఏమైతే మనకు సమానం అవుతాయి కాబట్టి 3n ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పి రాస్తాను. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 12/3 n ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 3 1 3 4 ఇక్కడ లెంత్గా ఖచ్చితంగా ఇది లెంత్గా చేయాల్సిందే, దీనికి షార్ట్కట్ అంటే ఏముండదు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్పి నేను నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాను. అదే ఫాస్ట్గా చేసినారనుకోండి ఈజీగా 5-6 స్టెప్పుల్లోనే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మెయిన్గా మనం జ్ఞానం పెట్టుకోవాల్సిందేమి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మిగతా వాటిని కూడా 3 ఏవేవి రాసుకోవడానికి వస్తుందో వాటిని 3 వచ్చేటట్టుగా రాసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడ అదొకటే సబ్జెక్ట్ ఉంది, అక్కడ దానికి సంబంధించింది 8 వచ్చేసింది మనకు. ఇంకా ఆ తర్వాత సూత్రాలు ఉపయోగించాల్సింది ఇవి అనమాట. a to the power of m whole to the power of n అంటే a to the power of mn, నెక్స్ట్ a to the power of m into a to the power of n ఈజ్ ఈక్వల్ టు a to the power of m plus n ఒకటి, తర్వాత ఇంకొకటి a to the power of m by a to the power of n ఈజ్ ఈక్వల్ టు a to the power of mns అని. ఈ 3 సూత్రాలు మనకు వచ్చినాయి. ఇది ఏ లెక్క మనకి ఇది ఘాతాంకాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది అనమాట. వీటికి కూడా షార్ట్కట్ అంటూ ఇక్కడ ఇచ్చిన దానికి షార్ట్కట్ లేదు, మిగతా వారికి కూడా షార్ట్కట్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు కంప్లీట్గా ఈ SGT క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి 20 బిట్స్కి ఆన్సర్స్ మనము. కానీ నా ఒక సజెషన్ ఏమంటే అందరికి కూడా నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే నాట్ ఓన్లీ డిఎస్ అనమాట, మేము అన్నిటికీ కోచింగ్ ఇస్తూ ఉంటాం అనమాట. బ్యాంకింగ్ కానీ, SSC కానీ, పోలీస్ కానీ, ఆర్మీ కానీ, డిఎస్సి కానీ వీటన్నిటి కూడా
కోచింగ్ ఇస్తుంటాం. కానీ నేను ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇంట్రడక్షన్ క్లాస్లో ఏమని చెప్తానంటే, ఒక చిన్న సజెషన్ ఏమంటే, టేబుల్స్ బాగా నేర్చుకోండి అని చెప్పని అంటాను. అంటే టేబుల్స్ మనకు 20 వరకు ఉంటాయి కదా, ఆ టేబుల్స్ నేర్చుకోమని చెప్పంటాం. కానీ ఎవరు నేర్చుకోరు, ఆ రోజు అందరూ తల ఊపుతారు. కానీ ఆ బ్యాచ్ అయిపోయేంత వరకు ఆ టేబుల్స్ మాత్రం నేర్చుకోరు. మధ్యలో 14 ఎక్కువ వస్తుంది అనుకోండి, 4తో ఒకసారి 1తో ఒకసారి హెచ్ఎం చేస్తారు. 17 ఎక్కువ వస్తే 7తో ఒకసారి 1తో ఒకసారి హెచ్ఎం చేస్తారు. యాక్చువల్గా అయితే మనకు 20 అంటే 20 వరకు మనం అన్ని కంఠస్థం చేయాల్సిన పని లేదు. మనకు ఆల్రెడీ 12 వరకు వస్తుంటాయి దాదాపు అందరికీ, కరెక్టే కదా. 12 వరకు వస్తూ ఉంటాయి. మనం నేర్చుకోవాల్సింది ఏవేవి అంటే 13, 14, తర్వాత మళ్ళీ 15 బాగా వస్తుంది మనకు, ఎందుకంటే చిన్నప్పుడు బాగా గట్టి వలికింటాం దాన్ని. తర్వాత 16, నెక్స్ట్ 17, 18, 19, 20 మళ్ళీ బాగా వస్తుంది. అంటే టోటల్గా ఎన్ని రావు ఇక్కడ మనకు? ఈ 6 టేబుల్స్ ఒకటే రావాలండి. ఈ 6 టేబుల్స్ బాగా నేర్చుకున్నామంటే మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చేస్తానమాట. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది దీన్ని మించినటువంటి షార్ట్కట్ ఏది లేదు. మనం టేబుల్స్ నేర్చుకోకుండా ఎస్జిటి జాబ్ కొట్టి మళ్ళీ పిల్లలకి మేము టేబుల్స్ నేర్పిస్తాము అని అంటే అది ఎంతవరకు న్యాయం అనేది మీరే ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి నెక్స్ట్ మీరు వీడియో చూడాలనుకునేటప్పటికీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ పేపర్ నేను ప్రజెంట్ చేస్తాను. అంతలోపల మీరు టేబుల్స్ బాగా నేర్చుకున్నారంటే ఈ 6 టేబుల్స్ అన్నమాట. ఏవేవి? 13, 14, 16, 17, 18, 19. వీటికి కొద్దిగా టైం కేటాయించి నేర్చుకున్నారనుకోండి, మ్యాథ్స్ కూడా మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు, ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా? ఇది మనకి ఈ ఎస్జిటి క్వశ్చన్ పేపర్ యొక్క పూర్తి విశ్లేషణ. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా కృష్ణవేణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అదే నోటిఫికేషన్స్లో కూడా ఆల్ను క్లిక్ చేసి మా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందరూ కూడా గమనిస్తూ ఉండండి. అదే మాదిరిగానే మీ ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ మా వీడియోలన్నింటినీ మీరు షేర్ చేస్తారని చెప్పని ఆశిస్తూ మీ శ్రీనివాసులు. అందరికీ థ్యాంక్ యూ.